అవయవ దానాలను ప్రోత్సహించేందుకు విధి విధానాలను సరళీకృతం చేయాలని మంత్రి దామోదర రాజనరసింహ అధికారులను ఆదేశించారు. వైద్యారోగ్య శాఖ అధికారులు, ప్రైవేటు ఆసుపత్రుల యాజమాన్యాలతో కలిసి సచివాలయంలో సమీక్షా సమావేశం నిర్వహించారు. అవయవ దానం పూర్తిగా అమలయ్యేలా అవసరమైన సమగ్ర పాలసీ రూపకల్పనపై ఆయన చర్చించారు. అవయవ మార్పిడి చికిత్సలో దేశానికి ఆదర్శంగా నిలిచేలా కార్యాచరణ ఉండాలని తెలిపారు. ప్రైవేట్ ఆసుపత్రులలో అవయవ మార్పిడి చికిత్సల ధరలపై మంత్రి ఆగ్రహం వ్యక్తం చేశారు. సామాన్యులకు సైతం అవయవ మార్పిడి చికిత్సలకు అయ్యే ఖర్చును భరించే విధంగా ధరల నియంత్రణ ఉండాలని సూచించారు. దాతలు ఇచ్చిన అవయవాలు వృధా కాకుండా ఆసుపత్రులు ప్రత్యేక చర్యలు చేపట్టాలని మంత్రి కోరారు. ఇతర దేశాల నుంచి ఆర్గాన్ ట్రాన్స్ప్లాంటేషన్ కోసం వచ్చే బాధితుల కోసం నూతన విధి విధానాలను రూపొందించాలని అధికారులను ఆదేశించారు. క్లినికల్ ఎస్టాబ్లిష్మెంట్ యాక్ట్ అమలుపై చర్చించి అన్ని ప్రైవేట్ ఆసుపత్రులలో చికిత్సకు అయ్యే టారిఫ్పై నియంత్రణ ఉండేలా చర్యలు తీసుకుంటున్నామని మంత్రి దామోదర రాజనరసింహ వెల్లడించారు.